రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను ఆదుకోవాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను ఆదుకోవాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. పొగాకు బడ్జెట్లో 1000 కోట్లు వెంటనే కేటాయించాలి. పొగాకు రైతుల కోసం 1000 కోట్లు అందించాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే అందించాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. పొగాకు వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల పొగాకు రైతులకు కేటాయించాలి. 1000 కోట్ల రూపాయలు పొగాకు రైతులకు కేటాయించాలి. 1000 కోట్ల రైతుల ఐక్యత. నేను ఒకటి చెప్పండి, మేము ట్రాఫిక్ ఎక్కడ ఆపకుండా ఒక పక్కన మేము నేను ఆపి మీకు ఎక్కడ ట్రాఫిక్ వంద పెట్టినా మాకు అభ్యంతరం లేదు. ఈ ప్రొవిజన్ వల్లనే ఈ రోజు మేము అనుమతించలేకపోతున్నాము. నెక్స్ట్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు అది ఒక్కటే క్లాస్ తప్ప రైతులకు వ్యతిరేకం కాదు. మేము ధర్నా చేసిన ఇబ్బంది మేము వచ్చామా మీ దుబాకు పాటు వచ్చాం కదా, మేము మీ అందరితో పాటు వచ్చాం కదా. మేము మొహరం పండుగ మన నెల్లూరు జిల్లా ఆత్మకూరులోనే ఉందా? కేశవంత మొహరం పండుగ ఉందా? నెల్లూరులో ఉంది. రొట్టెల పండుగ దీనివల్ల ఎంటర్ ఉంటుంది నెల్లూరు, అవును, రాయలసీమ నుంచి అన్ని జిల్లాల నుంచి. మా ప్లాన్ లో అయితే రాస్తారోక లేదు. మీరు ట్రాక్టర్లు ఆపారు కదా, రాస్తారోక చేస్తున్నాం. ట్రాక్టర్లు వదిలిపెడితే రాస్తారోక విరమిస్తాం. మీరు ట్రాక్టర్లు ర్యాలీకి వెళ్ళండి అంటే మీ ట్రాక్టర్ మీకు ఇస్తాం, ఇబ్బంది ర్యాలీ అయితే లేదు. మీరందరూ వెళ్ళి ఆర్టీఓ గారిని కలిసి ఈ రోజు స్టేట్ వైడ్ క్యాంపెయిన్. మీ ఊరు ఒక్క ఊరు కాదు, నెల్లూరు, మార్కాపురం, ఏలూరు అన్ని జిల్లాల్లో ట్రాక్టర్ ర్యాలీ ప్రోగ్రామ్ ఉంది. నెల్లూరు జిల్లాలో మాత్రమే ఆపుతున్నారు. మేము కూడా ఇన్వైట్ చేస్తాము. బట్ మన దగ్గర నెల్లూరు జిల్లా రాష్ట్రంలో పండుగ లేదు కదా, లేదు కదా, వేరే ఆడ లేదు కదా. మన ఒంగోలులో 1500 ట్రాక్టర్లు ఒంగోలులో చేశారు కదా, రైతులు చేశారు. రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పడగొట్టడానికి రాలా, ఎమ్మెల్యే పదవులు బాబు, ప్రభుత్వానికి ఇచ్చేసేది అన్ని పార్టీలు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు అందరూ వాళ్ళకే ఎక్కువ. మేము వేసిన తక్కువ, ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది వేస్తున్నారు, వాళ్ళకే ఇబ్బంది. ప్రశాంతంగా ఒక పక్కన ట్రాక్టర్లు అలవ చేయండి. మా కోరిక ఎక్కడ ట్రాక్టర్ బస్సులకి మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి. మీరందరూ కలిసి ఆర్డీఓ మేడం దగ్గర కంప్లైంట్ ఇప్పుడున్న ప్రస్తుత దృష్ట్యా ట్రాక్టర్ ర్యాలీని మేము అనుమతించలేదు. మీరు కూడా అర్థం చేసుకుని మా సహకరించారు. ఇంకోసారి పెట్టుకోండి, ఇంకో వెహికల్ పెడితే వెనుకో వెహికల్ మేమే వస్తాం. మీకు ఇప్పుడు మీరు పెట్టండి, వెనుకో వెహికల్ ముందు వెహికల్ పెట్టండి. ఈ రోజు స్టేట్ వైడ్ క్యాంపెయిన్ మేము ట్రాక్టర్ ర్యాలీ చేస్తాము. మీరు ఆపితే రాష్ట్రంలోకి చేస్తాం. మా ప్రోగ్రామ్ లేదు, నేషనల్ వైడ్ బంద్ లేదు. ఇప్పుడు మా ప్రోగ్రామ్ మారుస్తాం, మేము నేషనల్ వైడ్ బంద్గా మారుస్తాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రైతుల ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధం, రైతు ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధం, రైతు ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధం. Let's go.
పొగాకు రైతుల ఐక్యత రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి ఆత్మహత్యలు ఆపాలి ఆత్మహత్యలు ఆపాలి ఆత్మహత్యలు ఆపాలి ఆత్మహత్యలు ఆపాలి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి 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 పొగాకు రైతుల ఐక్యత 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 రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి పొగాకు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు పొగాకు వేలం కేంద్రాల్లో ఐటీసీ కంపెనీకి ఇష్టారాజ్యంగా వదిలిపెట్టేశారు. ప్రభుత్వం కంట్రోల్ లేదు. ఎంత వేలం జరగాలి, ఎంత కొనుగోలు చేయాలి, ఎంత తిరస్కరించాలి, నోబిడ్ ఏ పద్ధతులు ఉండాలి, ఇదంతా ఐటీసీ వాడు రాజ్యం వెళుతున్నాడు. ఐటీసీ రాజ్యం వెళ్ళడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనుమతించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఏం కోరుతున్నాం మేము? ముఖ్యమంత్రి గారి పదవి మా రాజగోపాలను అడగల, విద్యాశాఖ మంత్రి పదవి మా వెంగయ్య అడగల, లేకపోతే మీ దేవాదాయ మంత్రి పదవి మా జనార్దన్ అడగల. మేము అడుగుతున్నాం, అయ్యా రైతులకు, పొగాకు రైతులకు న్యాయమైన ధర ఇవ్వండి అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు 200 పట్టిస్తారా కిలోకు? సిగ్గుందా? ఇది ప్రభుత్వమేనా? ఈయన ప్రభుత్వానికి సమాచారం కళ్ళు చెవులు ఉన్నాయా? కనీసం 300 రూపాయలు లేకుండా రైతు గిట్టుబాటు కాదు ధర అని చెప్పేసి అందరూ గగ్గోలు పెడుతున్నారే. మీ ఎమ్మెల్యేలు కూడా మీ చెవులు ఊదారే. మీ ఎమ్మెల్యే మాట కూడా మీకు అర్థం కాదా చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే ఇప్పటికైనా సరే పొగాకు ధర కనీసం 300 రూపాయలు ఉండాలి. ఆ పద్ధతిలో ప్రభుత్వం నిర్ణయించాలి, అమలు చేయాలి. అమలు చేయని కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు పొగా కంపెనీలు కంట్రోల్ చేసే అధికారం మీకు లేదు, చేత కాదు. దత్తమ్మ ప్రభుత్వాలు మేమే. అందుకే పొగాకు రైతుల పంటల ద్వారా మీకు వచ్చే ఆదాయంలో నుంచి ప్రతి ఏటా 1,00,000 కోట్ల రూపాయలు, అది ఎక్సైజ్ ట్యాక్సా, విదేశీ మార్గద్రవ్యమా, రకరకాల రూపాల్లో 1,00,000 కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు వస్తూ ఉన్నాయి. ఒక 1000 కోట్లు విడుదల చేయండి. 1000 కోట్లు కూడా విడుదల చేయలేరా? అంత దరిద్రం ప్రభుత్వాలు మేమేం చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే 1000 కోట్లు కేంద్రం, 500 రాష్ట్రం 500 విడుదల చేసి రైతుల సహకార సంఘానికి ఇచ్చి, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్కి ఇచ్చి న్యాయమైన ధరతో రైతుల నుంచి ఆ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ఆ సొసైటీ కొనుగోలు చేస్తుంది, ఆ కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది. ఆ రకంగా రైతులకు ధైర్యం ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే రైతులు చాలా ఆందోళనతో ఉన్నారు, ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితిలో ఉన్నారు. ఆత్మహత్యలు నివారించండి, మీ ప్రభుత్వం బాధ కాదని చెప్పేసి అడుగుతున్నాం. అందుకే ఇలాంటి శాంతియుత ఆందోళనలు కూడా అనుమతించని ఒక దౌర్భాగ్య స్థితిలో, ఒక నిరంకుశ పాలన కింద డబుల్ సర్కార్ ప్రభుత్వం ఉంది. ఇది అన్యాయం, అక్రమం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి తెలియజేస్తున్నారు. జీవితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ట్రాక్టర్ ర్యాలీలు చేయాలని చెప్పేసి అనుకున్నాం. అన్ని జిల్లాలో నడుస్తున్నాయి. కానీ ఈ జిల్లాలో మాత్రమే మొహరం పండుగ ఉందట. మొహరం పండుగ కారణంగా ట్రాక్టర్లు పోతే ట్రాఫిక్ జామ్ అవుతుందట. ఇదేదో విచిత్ర వాదన ఉంది. వెనకటి కూడా తాటి చెట్టు ఎక్కాడట. ఎందుకు ఎక్కావా తాటి చెట్టు అంటే గడ్డి మేత కోసం అన్నాడట. అరే మొహరం పండుగకు ట్రాక్టర్లకు ఏం సంబంధమే? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఈ నిర్ణయం చేసిన అధికారులు ఎవరు, లేదా రాజకీయ నాయకులు ఎవరు? మీకు కొద్దిగా బుర్ర ఉందని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే ఇప్పటికీ ఇట్లాంటి తెలివిమాలిన నిర్ణయాలు చేయకండి. రైతుల ఆగ్రహాన్ని మరింత చవి చూస్తారు. ఇది అన్యాయం. రాష్ట్రం అంతా ప్రశాంతంగా జరుగుతుంది, ఈ జిల్లాలో మాత్రం మొహరం పండుగ అడ్డం వస్తుందా? రామనారాయణ రెడ్డి గారు, మంత్రి గారు, మీ యొక్క ఒత్తిడి వల్లనే ఈ రకమైన నిర్బంధం ఇక్కడ సాగుతుంది. రామనారాయణ రెడ్డి గారు, మీరు ఆలోచించండి. మీ ఇలాఖాలో ఎవరు గొంతు ఇప్పకూడదా? ఎవరు ప్రశ్నించకూడదా? ప్రశ్నించుకోవడానికి మీరు మంత్రి అయ్యారా? అయ్యా, ప్రశ్నించడం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తాం. సమాధానం చెప్పే బాధ్యత అధికారంలో ఉండేవాళ్ళది. మీరు సమాధానం చెప్పాలి, రైతులకు గిట్టుబాటు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరిపాటులో రాస్తారోక జరిగింది.
ఇది ప్రధాన ఉద్దేశము. ఇక్కడుండే పాలక వర్గాలు, పోలీస్ వ్యవస్థ వీళ్ళు చేసిన పరిస్థితి వల్లనే ఈరోజు ఈ రాష్ట్రాలకు ఇక్కడ చేయాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే శాంతియుతంగా ఆర్డీఓ గారికి మెమోరాండం ఇస్తామా, రైతు వాహనం ట్రాక్టర్ కాబట్టి పాత రోజుల్లో ఎద్దుల బండ్లు ఉన్నాయి, ఇప్పుడు అవి లేవు. అందువల్ల ట్రాక్టర్లలో మనం పోయి మెమోరాండం ఇస్తామని నిన్న డిఎస్పీ గారికి చెప్తే ఎస్ఐ గారిని కలిసి మీరు చేసుకోండి అని చెప్పారు. కానీ ఈ లోపల అనేక రకాలుగా దుర్మార్గమైన రాజకీయాలు ముందుకొచ్చి మీరు రోడ్డు ఎక్కడానికి లేదు, మీరు ఒక ట్రాక్టర్ కూడా రోడ్డు మీద పోవడానికి లేదని చెప్పారు. అయ్యా రోడ్డు ఇది హైవే రోడ్డు, ఏం ట్రాఫిక్ లేదు, అవసరమైతే ఒక 100 మీటర్ల తేడాతో ట్రాక్టర్ పోతామంటే అసలు మీరు రోడ్డే ఎక్కడానికి లేదా రకంలో దుర్మార్గంగా ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ ఒక ఆదేశాలు జారీ చేసింది. దీని వెనక పాలక వర్గాలు హస్తం ఉంది. అయితే ఈరోజు ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా పొగాకు పోర్టులో పోయిన సంవత్సరం 280 రూపాయల నుంచి 340 రూపాయలకు నడిస్తే ఈరోజు 160 రూపాయలకు దిగ్గొచ్చిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కనీస రేటు 200 రూపాయలు తక్కువ లేదని చెప్పడమే దుర్మార్గంగా చెప్పాడు. ఎందుకంటే రైతులందరూ అనేక మంది రైతు నాయకులు 300 రూపాయలు ఇవ్వాలని అడుగుతుంటే ఆయన 200 రూపాయలు కనీస రేటు ఉన్నారు. కానీ ఆ పెద్ద మనిషికి ఆ చెప్పిన ఆయనకు 160 రూపాయలు కొట్టుంటే మరి దాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. అందువల్ల వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకోవాలా, 1000 కోట్లు కేటాయించి ఈ రైతాంగానికి మద్దతు ధర కోసం ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కొనుగోలు చేయించాలా, ఐటీసీ గుత్తాధిపత్యం నశించాలా. మరి డీసీపల్లి ప్లాట్ఫారంలో ఉండే ఐటీసీ బయలు పెద్ద ఎత్తున దుర్మార్గంగా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి ఒక రేటు, అనుకూలంగా లేనానికి ఒక రేటు వేస్తున్నారు. అందువల్ల ఐటీసీ బయర్ని వెంటనే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించాలనే రకం కూడా రైతులు కోరుతా ఉన్నారు. ఐటీసీ బయర్ని ట్రాన్స్ఫర్ చేయించాలా, కనీసం 300 రూపాయల కేజీకి తక్కువ లేకుండా ఇవాళ 1000 కోట్లు నిధులు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొంత కంటే ప్రైవేట్ వ్యక్తులు కొంటారు, ఆ రకంగా చేయాలనే రకంలో ఈరోజు మేము ఈ రాస్తారోకో చేయడం జరిగింది. ప్రభుత్వం దాన్ని వెంటనే ఆలోచన చేసి అమలు చేయించి రైతులను ఆదుకోవాలనే రకం ఈ సందర్భంగా కోరుతున్నాను. అందించాలి కేంద్ర ప్రభుత్వం, న్యాయం చేయాలి పొగాకు రైతులకి, పొగాకు పండించుకుంటారా, అందించాలి పొగాకు పండించుకుంటారా, ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి, ఆత్మహత్యలు ఆపాలి, ఆత్మహత్యలు ఆపాలి, ఆత్మహత్యలు ఆపాలి, ఆత్మహత్యలు ఆపాలి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి. ఉద్యలాలు పొగాకు రైతుల ఐక్యత, ఉద్యలాలు పొగాకు రైతుల ఐక్యత, ఉద్యలాలు పొగాకు రైతుల ఐక్యత, ఉద్యలాలు పొగాకు రైతుల ఐక్యత, ఉద్యలాలు పొగాకు రైతుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి. మమ్మల్ని నమ్మండి, మాకు తాంబూలం పెట్టండి, మిమ్మల్ని మొత్తం ఆరాధిస్తామని చెప్పినటువంటి పరిస్థితి.
మరి ఈరోజు చూస్తూ ఉంటే ఒక పొగాకు రైతు అనేటువంటిది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతకుముందు వరి రైతులు కానీ, మొక్కజొన్న రైతులు కానీ, పసుపు రైతులు కానీ, మినుము కానీ, పచ్చెనగ కానీ మొత్తం వ్యవహారం ఎలా ఉందంటే ఈరోజు తవుడు 33 రూపాయలు కిలో అమ్ముతుంటే కేజీ ఒడ్లు ఈరోజు 16 రూపాయలు కూడా అమ్మే పరిస్థితి లేదంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పార్టీ ప్రేమ సూచిస్తుందో చూడండి. అదే 16 రూపాయలు ఒడ్లు అక్కడ ఉన్నాయి, ఇక్కడ అంగట్లో మాత్రం 50 రూపాయల నుంచి 70 రూపాయలు